యేసుప్రభు పుట్టినప్పుడు దూత వెళ్ళి గొల్లలకి శుభవార్త చెప్పింది, ఇలా మీకోసం రక్షకుడు జనులందరికీ కలుగబో మహాశుభవర్తమానం అంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. దూత వచ్చి తెలిపాడు గొల్లలకి, అంటే వాళ్ళు గొర్రెలను కాల్చుకుంటున్నారు దీనులు. సో దీనులైన వారి దగ్గరికి దేవుడు ఆయన దూతను పంపించి ఆయన వర్తమానాన్ని చెప్పారు. జ్ఞానులు కూడా వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు అంటారు. అంటే యేసుప్రభు వారు ఇశ్రాయేల్ దేశంలో పుట్టారు. ఇశ్రాయేల్కి తూర్పు దేశం అంటే ఇప్పుడున్న ఇరాన్ ప్రాంతం, అంటే పార్షిక దేశం. వాళ్ళు చాలా జ్ఞానులుగా ఉండేవాళ్ళు. ఈ జ్ఞానుల్ని ఇంగ్లీష్లో మ్యాజై అంటాం. అంటే జ్ఞానులు ఒట్టి ముగ్గురే రాలేదు, చాలామంది జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు ఎవరయ్యా అంటే వాళ్ళు కింగ్ మేకర్స్. అంటే ఏ రాజునైనా సరే ఒక ఆయన్ని రాజుగా చేయగలరు, ఒక ఉన్న రాజుని తీసేయగలరు. అంత పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు, అంత శక్తి కలిగిన వాళ్ళు, అంత అధికారం కలిగిన వాళ్ళు. ఆ జ్ఞానులు మ్యాజై అంటాం. వాళ్ళు ధనం కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు. ఆస్ట్రానమీ అంటాం కదా, అంటే ఏమంటాం, నక్షత్రాల గురించి, స్పేస్ గురించి, వీటి గురించి పరిశోధన చేసేవాళ్ళు. సో వాళ్ళు పరిశోధన చేస్తున్నారు, వాళ్ళు సత్యాన్ని అన్వేషిస్తున్నారు. యేసుప్రభు పుడతాడు అని వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు యేసుప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తుంది. దాదాపు 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. అంటే ఇరాన్ దేశం, ఆ ప్రాంతం నుంచి ఇశ్రాయేల్ దేశానికి రావటానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అందుకే మీరు చూస్తే ఇక్కడ ప్రవచనంలో చివరి దానికంటే ముందు చిన్నపిల్లల ఊచకోత, స్లాటర్ ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. వచ్చి హేరోదు రాజు, అప్పుడు హేరోదు రాజు పరిపాలన చేస్తున్నారు ఇజ్రాయెల్లో. హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఇలా రాజుగా ఒక ఆయన పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడు అని అడిగారు. అడిగితే ఆ రాజు ఏమన్నాడు, అరే నేనుండగా ఇంకొక రాజు పుట్టడం ఏంటి, నేను రాజునైతే అరే నా స్థానం ఇంకెవరు తీసుకుంటున్నారు అని భయపడి ఆ జ్ఞానులకి ఏం చెప్పారు, మీరు కూడా కనుక్కోండి, ఎక్కడ పుట్టాడో వెళ్ళండి, కనుక్కుని వచ్చి నాకు కూడా చెప్పండి అన్నాడు. సో వాళ్ళు ఆ నక్షత్రం నడిపించింది, యేసుప్రభు ఉన్న చాటుకి తీసుకెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంటే జ్ఞానులు దేవుడి చేత ప్రేరేపింపబడి దేవుడు వారికి చెప్పారు, మీరు వచ్చిన దారిలో వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళిపోమంటే హేరోదుని కలవకుండా వేరే దారిలో వెళ్ళిపోయారు. హేరోదు ఏం చేశాడు, అరే 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 వీళ్ళు జ్ఞానులు నన్ను చీటింగ్ చేశారు, నన్ను మోసం చేశారు, కనుక్కోమంటే నాకు చెప్పకుండా వాళ్ళు చూసి వెళ్ళిపోయారు అని చెప్పి అందుకే 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళ పిల్లల్ని అందరినీ ఊచుకోతుకొంచాడు. ఎందుకంటే నాకు కాంపిటీషన్గా ఇంకెవరు రాజు పుట్టాడు అనే భావంతో ఊతుకోతుకొంచాడు.